ఎంఈఎన్టి ఈ టైల్తో పూర్తయ్యే పదాలను మనం ఇప్పుడు చూద్దాము. మొదటి పదం ఏఎన్ఎన్ఓ యుఎన్సిఈ ఎంఈఎన్టి. మొదటి వీసీ కాంబో ఏఎన్ఎన్. ఇక్కడ ఎన్ఎన్ విషయం తీసుకుంటే రెండు వేరువేరు అక్షరాల శబ్దం ఒకటే వస్తుంది. కాబట్టి రెండింటినీ కలిపి ఒకటే కాన్సోనెంట్ గా తీసుకోవాలి. ఆ తరువాత ఓవెల్ ఓ. దిస్ ఈజ్ ఏ విసివి. కాబట్టి ఇది ఏ మరియు ఎన్ఎన్ మధ్యలో విరుగుతుంది. నెక్స్ట్ విసి కాంబో ఇస్ యుఎన్. ఆ తరువాత కాన్సోనెంట్ సి. దిస్ ఈజ్ ఏ విసిసి. కాబట్టి ఇది ఎన్ మరియు సి మధ్యలో విరుగుతుంది. ఎంఈఎన్టి మెంట్ టెయిల్ అవుతుంది. మిగిలిన భాగం సిఈ. మనం సిఈని నౌన్ తో కలుపుదాం. ఇప్పుడు ఉన్న మూడు భాగాలు ఆ నౌన్, తరువాత సిఈ. దీనిని మనం ముందు సపరేట్ గా పలుకుతాం. సికి సా అనే శబ్దం వస్తుంది, కానీ సి పక్కన ఈ ఉంది. ఈని మర్చిపోవాలి. తరువాత మెంట్. మొత్తంగా కలిపితే ఆ నౌన్ స్మెంట్. అనౌన్స్మెంట్. అనౌన్స్మెంట్. మరో పదం సిఓఎం పిఏఆర్టి ఎంఈఎన్టి. మొదటి విసి కాంబో ఓఎం. ఆ తరువాత కాన్సోనెంట్ పి. దిస్ ఈజ్ ఏ విసిసి. కాబట్టి ఎం ఇంకా పి మధ్యలో పెరుగుతుంది. నెక్స్ట్ విసి కాంబో ఇస్ ఏఆర్. ఆ తరువాత కాన్సోనెంట్ టి. దిస్ ఈజ్ ఏ విసిసి అగైన్. కాబట్టి ఇది ఆర్ మరియు టి మధ్యలో విరుగుతుంది. ఎంఈఎన్టి మెంట్ టెయిల్ అవుతుంది. మిగిలిన భాగం టి. మనం దీనిని పార్ తో కలుపుదాం. ఇప్పుడున్న మూడు భాగాలు కమ్, పార్ట్, మెంట్, కంపార్ట్మెంట్. మొత్తంగా పలికితే కంపార్ట్మెంట్. మరో పదం డిఈ పిఈఎల్ ఓపి ఎంఈఎన్టి. ఎంఈఎన్టి మెంట్ సైడ్కి పెట్టేద్దాం. మిగిలిన పదాలతో మనం విసిసి విసివిలను ఉపయోగిద్దాము. మొదటి విసి కాంబో ఈవి. ఆ తరువాత ఓవెల్ ఈ. దిస్ ఈజ్ ఏ విసివి. కాబట్టి ఇది ఈ ఇంకా వి మధ్యలో ఇరుగుతుంది. నెక్స్ట్ విసి కాంబో ఇస్ ఈఎల్. తరువాత ఓవెల్ ఓ. దిస్ ఈజ్ ఏ విసివి అగైన్. కాబట్టి ఇది ఈ మరియు ఎల్ మధ్యలో పెరుగుతుంది. మిగిలిన భాగం ఎల్ఓపిని మనం అలాగే వదిలేద్దాం. ఇప్పుడు దీని ఉచ్చారణ డే వే లప్మెంట్ డెవలప్మెంట్ డెవలప్మెంట్. ఎన్ఈఎస్ఎస్ ఈ టైల్ తో పూర్తయ్యే పదాలను మనం ఇప్పుడు చూద్దాం. మొదటి పదం డిఏఆర్కే ఎన్ఈఎస్ఎస్. ఎన్ఈఎస్ఎస్ నెస్. మిగిలిన పదాలను చూసుకుంటే ఈ పదంలో ఏ ఒకటే ఓవెల్ ఉంది. ఇంకా ఇది సింగిల్ సిలబల్. పైగా ఈ పదంలో కేవలం 4 అక్షరాలు ఉన్నాయి. ఇక దీనిని డార్క్ అని పలకాలి. డిఏఆర్కే డార్క్. ఎన్ఈఎస్ఎస్ నెస్ డార్క్నెస్ డార్క్నెస్. మరో పదం డబ్ల్యూఐఎల్ఎల్ఐ ఎన్జి ఎన్ఈఎస్ఎస్. ఎన్ఈఎస్ఎస్ నెస్. మిగిలిన పదాలతో మనం విసిసి విసివిలను ఉపయోగిద్దాం. మొదటి విసి కాంబో ఐఎల్ఎల్. ఆ తరువాత ఓవెల్ ఐ. దిస్ ఈజ్ ఏ విసిబి. కాబట్టి ఇది ఐ ఇంకా ఎల్ఎల్ మధ్యలో విరుగుతుంది. రిమైనింగ్ పార్ట్ మనం అలాగే వదిలేద్దాం. ఐఎన్జి ఇంగ్ అవుతుంది. ఎల్ఐఎన్జి లింక్ అవుతుంది. ఈ పదంలో ఏర్పడిన చిన్న చిన్న భాగాలను మనం చూసుకుంటే డబ్ల్యూఐబి ఎల్ఎల్ఐఎన్జి లింక్ ఎన్ఈఎస్ఎస్ నెస్ విల్లింగ్నెస్ విల్లింగ్నెస్. ఎఫ్యుఎల్ ఈ టైల్ తో పూర్తయ్యే పదాలను మనం ఇప్పుడు చూద్దాం. మొదటి పదం డిఐఎస్ ఆర్ఈఎస్ పిఈసిటి
FUL. మొదటి VC కాంబో ఇస్ IS. ఆ తర్వాత కాన్సోనెంట్ R. దిస్ ఈజ్ ఏ VCC. కాబట్టి ఇది S ఇంకా R మధ్యలో విరుగుతుంది. నెక్స్ట్ VC కాంబో ఇస్ ES. ఆ తర్వాత కాన్సోనెంట్ P. దిస్ ఈజ్ ఏ VCC. కాబట్టి ఇది S మరియు P మధ్యలో విరుగుతుంది. FUL ఫుల్ టైల్ అవుతుంది. మిగిలిన భాగం PECT. దీనిని అలాగే వదిలేద్దాం. ఈ పదంలో 4 భాగాలు ఏర్పడ్డాయి. DIS డిస్, RES రెస్, PECT పెక్ట్, FUL ఫుల్. డిస్రెస్పెక్ట్ఫుల్, డిస్రెస్పెక్ట్ఫుల్. UNSUCCESS FUL. మొదటి VC కాంబో UN. ఆ తర్వాత కాన్సోనెంట్ S. దిస్ ఈజ్ ఏ VCC. కాబట్టి ఇది N ఇంకా S మధ్యలో విరుగుతుంది. నెక్స్ట్ VC కాంబో ఇస్ UC. ఆ తర్వాత కాన్సోనెంట్ C. దిస్ ఈజ్ ఏ VCC. కాబట్టి ఇది C మరియు C మధ్యలో విరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక ప్రశ్న ఎదురవుతుంది. రెండు ఒకే రకమైన అక్షరాలు పక్కపక్కన ఉన్నప్పుడు వాటిని మనం మధ్యలో నుంచి విడగొట్టం కదా. కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఈ రెండో C అనేది ఈకి ముందు రావడం వలన దాని శబ్దం సా అవుతుంది. మొదటి C యొక్క శబ్దం క అని ఏర్పడుతుంది. ఈ రెండిటి శబ్దం వేరువేరు కాబట్టి ఒకటే రకం అక్షరాలు పక్కపక్కనే ఉన్నా దీనిని డబల్ Cగా కన్సిడర్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు విరిగిన భాగం ఏంటంటే SUC. ఫుల్ టెయిల్ వర్డ్ అవుతుంది. ఇక మిగిలిన CESS ని మనం అలాగే వదిలేద్దాం. ఇక UN అన్, SUC సక్, CESSS, FUL ఫుల్, అన్సక్సెస్ఫుల్, అన్సక్సెస్ఫుల్. ఆఖరి పదం UNGRATE FUL. మొదటి VC కాంబో UN. ఆ తర్వాత కాన్సోనెంట్ G. దిస్ ఈజ్ ఏ VCC. కాబట్టి ఇది N ఇంకా G మధ్యలో పెరుగుతుంది. FUL ఫుల్ టెయిల్ అవుతుంది. మిగిలిన భాగం GRATE. ఈతో ముగుస్తుంది. ఈని మర్చిపోవాలి. ఏని ఏ అని పలకాలి. ఇక ఈ భాగాలను చూద్దాం. అన్గ్రేట్. గ్రేట్ అని ఎందుకు అన్నాను అంటే ఇక్కడ ఈతో ముగుస్తుంది. ఈని సైలెంట్ చేయాలి. ఏని ఏ అని పలకాలి. ఫుల్, అన్గ్రేట్ఫుల్, అన్గ్రేట్ఫుల్. మొత్తం ఫుల్ గురించి మనం 3 పదాలను నేర్చుకున్నాం. డిస్రెస్పెక్ట్ఫుల్, అన్సక్సెస్ఫుల్, అన్గ్రేట్ఫుల్.